చేస్తారని నమ్మచ్చు. ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలను ఎంతో ఆసక్తితో వింటకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేడు మనం ఆలోచించబోయే ఒక చక్కటి అంశం, భక్తికి ఆధారమైనది ఏది? భక్తికి ఆధారమైనది ఏది? మరి ప్రభువునందు పిల్లరా, మరి నేటి సమాజంలో మనం ఆలోచిస్తున్నప్పుడు మహా నిర్మాణాల గురించి ఆలోచించామనుకోండి. ఒక బిల్డింగ్ని చూస్తున్నామన్నా లేక ఒక కట్టడాన్ని మనం చూస్తున్నా వాటికి ఆధారమైనది ఏదిగా మనకు కనిపిస్తుంది? పునాదులు కనిపిస్తుంది కదా. అంటే ఆ బిల్డింగ్ నిలబడడానికి దానికి కారణం ఏంటి? దానికి ఆధారం ఏంటి? పునాది. చాలామంది చెప్తుంటారు, ఏమీ లేదండి అంటే ఇల్లు కట్టేవారు చెప్తుంటారు, భూమిలోనే 5 లక్షలు అయిపోయిందండి అని. అంటే దేనికి? పునాదులు బలంగా వేయడం కోసం అంత డబ్బులు, ఇల్లు కట్టకనే 5 లక్షలు అయిపోయిందండి అంటుంటారు. అలానే ఒక చెట్టు, ఒక వృక్షం గురించి ఆలోచించామనుకోండి. మనకు బయట మహావృక్షంగా కనిపిస్తూ ఉంటుంది, దానికి ఎంతో కొమ్మలు, అందులో ఎన్నో ఆకులు, వాటికి ఎన్నో కాయలు కనిపిస్తుంటుంది. కానీ అంత మహావృక్షం మనకు కనిపించాలంటే దానికి ఆధారం ఏంటి? వేర్లు. అవి ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటుంది. మరి మన భక్తికి ఆధారం ఏంటి? మరి ఎవరు చెబుతారు? మనుషులంగా మనం చెప్తే సరిపోతుందా? ఇప్పుడు భక్తి అంటే ఏంటో నాకు నచ్చిన విధంగా నాకు తెలిసిన మాటలు చెప్తే సరిపోతుందా? అలానే మీకు తెలిసిన మాటలు, మీకు గుర్తున్నవి చెప్తే సరిపోతుందా? లేదండి. మరి ఎలా, ఎవరు చెబుతారు అన్నప్పుడు మనకు బైబిలే చెప్తుంది, దేవుడే మనకు చెప్తారు. మరి బైబిల్ అన్నీ చెప్తుందా? అన్నీ చెప్తుందండి. మనకు ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా, మనకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా ప్రతిదీ కూడా మనకు బైబిల్లోనే పొందుపరచబడి ఉంది. మరి నేడున్నటువంటి టెక్నాలజీలో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ తల్లిని ఫాలో అవుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళాలనగా ఇదిగో గూగుల్ తల్లి, నేను పలానా లొకేషన్కి వెళ్ళాలి అని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గూగుల్ తల్లికి కూడా తెలియని విషయం, ఒక విషయం ఆలోచించండి, మన ఇంట్లో మన తల్లికి తెలియని విషయం ఎవరికి తెలుసు? గూగుల్ తల్లికి తెలుసు. కానీ గూగుల్ తల్లికి కూడా తెలియని విషయం ఎవరికి తెలుసట? బైబిల్కి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే మరి ఇందాక తమ్ముడు కూడా పాట పాడాడు కదా, గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ కూడా బైబిల్ చెప్పిందంట. మరి ఆ బైబిల్లో ఏముంది మనం ఆలోచించాలి కదా. మరి ముందుగా భక్తికి ఆధారమైనది ఏది అంటున్నాం? అసలు భక్తుడు అని మనం ఎలా గుర్తిస్తుంటాం? అతడు ఉండే విధానం బట్టు, లేక చాలా వరకు మాలలు వేస్తూ ఉంటారు, అనగా భక్తిని కనపరచడం కొరకు 40 రోజులని హైందవులు కావచ్చు, ఈ మధ్య క్రైస్తవులు కూడా వేస్తూ ఉంటారు. మరి ఏమండి, మరి రోజు తెల్ల దుస్తులే ధరిస్తున్నామంటే ఇది మాల అండి, యేసు మాల. ఎన్ని రోజులు అంటే 40 రోజులు అంటారు. ఎందుకు? లెంట్ డేస్లలో ఉపవాసం ఉంటూ యేసుమాల అట. అంటే ఇలా రకరకాలుగా మేము దేవునిలో ఉంటున్నాము. మరి వీరిని ఏమంటాం మనం? ఆ కుర్రాడండి చాలా భక్తిపరుడండి, ఆ వ్యక్తి అండి చాలా యథార్థవంతుడు, చాలా భక్తుడు, దైవ భక్తుడు అంటుంటాం. అది ఏ దేవుని నమ్మినా అనుకోని. అంటే 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటున్నప్పుడు అందులో ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్మేవారే. ఆ నమ్మేవారిలో కూడా ఎక్కువగా భక్తి పరులుగా, భక్తుడుగా ఇలాగ జీవిస్తూ ఉంటారు. మనం క్రైస్తవులంగా బైబిల్లో దేవుడు ఏం చెప్పారు, భక్తుడు అనగా ఎవరు, భక్తికి నిర్వచనం ఏంటి, భక్తి అంటే ఏంటి, ఆ భక్తికి ఆధారం ఏంటో నేడు మనం నేర్చుకోబోతున్నాం. ఇక బైబిల్లో అన్నీ చెప్పున్నాయా? బైబిల్లో అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయని. మరి దేవుడు ఎవరో మనకు తెలియాలంటే ఎవరిని అడగవలసిన అవసరం లేదు, బైబిల్ చదువుకుంటే మనకు చాలు. మరి యోహాను సువార్త 4:24 ఉంటుంది, ఏమని? దేవుడు ఆత్మ గనుక. దేవుడు అంటే ఎవరో మనకు తెలియాలంటే బైబిల్ దగ్గరకు రావాలి. బైబిల్ చెప్తుంది ఏమని? దేవుడు ఆత్మ, ఆయన అదృశ్యుడు కనుకనే ఆయన అదృశ్య లక్షణములు, ఇదిగో దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి అని చెప్తారని. అంటే దేవుడు అనగా ఆత్మ అని అర్థమైంది. మరి మనిషి కూడా ఆత్మే కదా. మరి మనిషి గురించి యేసుక్రీస్తుల వారు ఒక మాట చెబుతూ, శరీర ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నారండి.
ఏంటి శరీరమును ఆత్మని జీవింపజేస్తున్నది, అంతే కదండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే మనలో ఏముంది? ఆత్మ ఉంది. ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతుంది, ఇలా అన్నీ ఇలా పని చేస్తున్నాయంటే దేని వలన? కరెంట్ వలన. మనం ఉన్నామంటే మనలో ఆత్మ ఉంది. మరి ఆత్మయే జీవింపజేయుచున్నది అంటున్నప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళి మన శరీరాలను మనం చూస్తున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలి? మన దేహాలను చూసి మురిసిపోవటం కాదు, మనం లోపల ఉంటున్నది మనం, ఆత్మ మనం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ పైన స్క్రీన్ మాత్రమే, డిస్ప్లే మాత్రమే ఉంటుంది, స్టోరేజ్ అంతా ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అలానే ఒక టీవీ, ఆ టీవీలో ప్యానెల్ మాత్రమే ఉంటుంది బయటికి, కానీ దాని దృశ్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుండి వస్తాయి. అనగా ఏదైనా కూడా విలువైనవన్నీ కూడా లోపలే ఉంటాయి. అలానే మనల్ని నడిపించే, ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ, అది కూడా జీవింపజేస్తుంది. ఇది బైబిల్ తెలిపే సత్యాలు. ఇక మనం పాఠంలోనికి రాగలిగితే, భక్తికి ఆధారమైనది ఏంటి అంటున్నాం. అసలు ముందు భక్తి అంటే ఏంటో చదువుకొని తెలుసుకొని ఆ తర్వాత భక్తికి ఆధారం ఏంటో చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నారు. మరి నాకు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటి? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా అండి? ఎవరికి పనికిరాదు శరీరం. కాబట్టి చనిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న మనిషిని తెచ్చి బయటికి పెట్టి టెంట్ వేసి ఆ టెంట్ కింద పెట్టి ఆ పెట్టెలో పెడతారు, గంటలో మాయమైపోతాం, అంతేనా? ఇంకా ఎక్కువ చేస్తే కట్టెలో పెడితే కాలి బూడిదైపోతాం. 6 అడుగుల మనిషి, 60 కేజీల మనిషి 1/2 కేజీ బూడిదగా మారిపోతాడు. దేనికి ప్రయోజనం లేదు. శరీరంతో ఏ ప్రయోజనం లేదు కనుకనే ఊరి అవతల శ్మశానంలోనో సమాధిలోనో పెట్టి కప్పిపెట్టి వస్తున్నారు. మరి అవసరం ప్రయోజనం ఉంది అనుకుంటే వదులుకుంటారా? శరీరాన్ని కూడా వదలరండి. అంతెందుకు, మన ఇంట్లో వాడే పౌడర్ డబ్బాని మనం వదులుకుంటామా? ఎలా వదులుతాం? దాన్ని ఎలా పడేస్తాము? అన్నీ అయిపోయిన తర్వాత కూడా పైనుండే క్యాప్ని తీసి మన చేతిలో పోసుకొని ఇక అయిపోయింది అన్నప్పుడు పడేస్తాం. ఒక నూనె డబ్బా కూడా అంతే కదా, దానిలో ఉన్నటువంటి చివరి బొట్టు కూడా మన చేతిలో పడేంత వరకు దాన్ని ఒత్తి తర్వాత దాన్ని పడేస్తాం. మరి శరీరం ప్రయోజనం లేదు కాబట్టి ఊరుకున్నారు, కాబట్టి శరీరాన్ని సమాధిలోకి పెట్టేశారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు భక్తి గురించి. మనం ఆలోచించేసరికి భక్తి దగ్గరికి వస్తూ చెప్తున్న మాట ఏంటి? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపురుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ముందుగా భక్తి అంటే ఏంటో ఆలోచిద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. అదే కదా చెప్పాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం ఎవరికి పెడుతుంటారు? గుర్రాలకు పెడుతుంటారు. ఎందుకు? దాన్ని రౌతు స్వాధీనపరుచుకొని దాని మీద సవారీ చేయడానికి, అంతేనా? గుర్రానికి కళ్ళెం పెడతారు, దానిపైన నడిపే వ్యక్తి దానిని స్వాధీనపరుచుకుంటాడు. అలానే మనం నడిపే కార్, ఆ కార్ మొత్తటిని ఒకే ఒకటి నడుపుతుంది. ఏంటది? స్టీరింగ్. ఆ స్టీరింగ్ని బట్టి ఆ కార్ మొత్తం కూడా నడపబడుతుంది. అలానే ఒక మోటార్ బైక్, ఆ బైక్ అంతా కూడా దేని మీద నడపబడుతుంది? హ్యాండిల్ని బట్టి నడపబడుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి మనం కూడా ఏం చేయాలంట? నోటికి కళ్ళెము పెట్టుకోవాలంట. అంటే భక్తి పరుడుగా మనం ఉండాలనుకుంటే, భక్తులుగా ఉండాలి అనుకుంటే, భక్తిగా బ్రతకాలి అనుకుంటుంటే మొదటిగా ఏం చేయాలో తెలుసా? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అంటే ఓవర్గా మనం మాట్లాడకూడదు అంటున్నారు. మరి ఎలా? ఈ నోరు తెచ్చే సమస్యలు 1-2 అండి. చాలా వరకు నోటి వల్లనే సమస్యలు వస్తాయి. 2 కుటుంబాల మధ్యన, 2 వ్యక్తుల మధ్యన, 2 కుటుంబాల మధ్యన,
ప్రాంతాల మధ్యన, దేశాల మధ్యన, ప్రపంచాల మధ్యన, ఇలా ప్రతిదానికి బట్టి కూడా దేని వలన సమస్య అంటే నోటి వల్లనే కదా. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, భార్య ఏం చేస్తుంది, నేరుగా వెళ్ళి ఫ్యాన్ ఎక్కడ చూసుకొని ఊరిపోసుకుంటారు. ఇంకా ఎక్కువైతే నేరుగా వంటగదికి వెళ్ళిపోతుంది. ఎందుకు? అలవాటు కదా, రోజు వంట చేసి చేసి చివరికి ఏం చేస్తుంది, అంటించుకొని చనిపోతుంది. అంటే నోరు తెచ్చే సమస్యలు, ఈ నోరు తెచ్చే సమస్యలు. ఇక ముందటి కాలాలలో ప్రోగ్రాం చేసేవాళ్ళని ఏంటంటే రుచులు తెచ్చే రోగాలు. మన నోటికి రుచులు ఎంత రుచిగా మనం తినాలనుకుంటామో అంత రోగాలు మనలోకి వస్తుందంట. అందుకే ప్రోగ్రాంలు కండక్ట్ చేసి మరి చెప్పేవారు, రుచిగా తినాలనుకుంటున్నారా, అయితే రోగాలు కూడా అలానే వస్తాయి. అంతేకాదండి, వాక్యం ఏం చెప్పిన, దేవుడు ఏం చెప్పాడు తెలుసా, జీవ మరణాలు దేని వశంలో ఉన్నాడంట, నాలుక వశంలో ఉన్నాడంట. తన నాలుకను కాపాడుకున్నవాడు తనను తన నోటిని కాచుకున్నవాడు తనను కాపాడుకుని. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పారు? నాలుక చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ఉంటుంది మన శరీరంలో? బెత్తడంత నాలుక ఉంటుంది. అందరికీ బెత్తడంతేనా? మీకు అనుమానం ఉంటే మీ ఇంటికి వెళ్ళాక అద్దం ముందు తీసి చూసుకోండి ఎంత ఉంటుంది. బెత్తడంత నాలుక అండి. మరి ఇది చేసే పని ఏంటి? 3వ అధ్యాయం 6వ వచనంలో నాలుక అగ్నియే అన్నారు. అగ్గిపుల్ల కాదు, అగ్గిపుల్ల అగ్గి ద్వారా అగ్గి రాదు. దేని వలన అంటండి? నాలుక అగ్నియే అంటున్నారు. మరి ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ఒక బస్సులో వెళ్ళేటప్పుడు 2 పిల్లలు పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారట. ఆ గేమ్ ఆడుకుంటుండగా వారి ఇరువురి మధ్యలో ఏదో గొడవలు వచ్చి, ఆ ఇరువురి మధ్య గొడవలు కాస్త వారి 2 కుటుంబాల మధ్య వచ్చి, ఆ 2 కుటుంబాలు కాస్త గ్రామాల మధ్యకు వెళ్ళిపోయింది. దేనికి? నోటి ద్వారా వచ్చే మాట వలన. అందుకే చెప్తున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నాలుక అగ్ని అంట. మరి ఈ నాలుక అగ్ని అయినప్పుడు దీనిని దేవుడు ఎంత చక్కగా భద్రపరచడో తెలుసా? ఎప్పుడు కూడా చల్లపరుస్తూనే ఉంటాడండి. మన నాలుక క్రింద ఏం ఊరుతుంటుంది? లాలాజలం. ఎందుకు? మీ నోట్లో ఉండే నాలుక అగ్ని వంటిదిరా, దానిని చల్లపరచడం కోసం ఈ అవయవాన్ని నేను ఉంచాను అంటున్నారు. అంతే కదండి. ఒక విలువైన మెడిసిన్స్ కానీ మనం వెనక చూస్తుంటాం అనుకోండి, కీప్ కూల్ అండ్ డార్క్ ప్లేసెస్, డార్క్ టెంపరేచర్ అని ఉంటుంది. ఎందుకు? ఇది చాలా విలువైనది కాబట్టి దీని మీద సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తగా చీకటి అయిన ప్లేస్లో, చల్లనైన ప్లేస్లో ఉంచండి అని. అలానే మన నోటిలోని నాలుకను గురించి ఆలోచించామనుకోండి, దేవుడు కూడా ఈ నాలుక అగ్ని కాబట్టి దీనిని చల్లపరచడానికి లాలాజలాలను, అలానే ఈ నాలుక మన లోపల ఉండి మనం నోరు మూసుకున్నాం అనుకోండి చీకటిగా ఉంటుంది. కాబట్టి మన నాలుకను కూడా మనం భద్రం చేసుకోవాలి. ఈ నాలుక వలన, ఈ నాలుక ఎలాంటిదో తెలుసా? ప్రకృతి చక్రాన్ని, విశ్వాన్ని తగలబెట్టే అంత శక్తివంతమైనది. మరి అలాంటి నోటికకు కళ్ళెం వేసుకో అంటున్నారండి. 5 స్టార్కి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది, మరి ఎంతమంది చూసారో తెలియదు. ఆ 5 స్టార్ అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తుంటాడు? ఒక లిఫ్ట్లో శవాన్ని, డెడ్ బాడీని తీసుకెళ్తుంటాడు. వాళ్ళు అంతగా ఏడుస్తున్నా రోధిస్తున్నా ఏం పట్టించుకోకుండా సైలెంట్గా తన పాటికి తను 5 స్టార్ తింటూ ఉంటాడు. అంటే 5 స్టార్ తింటే లోకాన్ని, ప్రపంచాన్ని మర్చిపోయి తన పాటికి తను ఉంటాడు సైలెంట్గా. అలానే దేవుడు కూడా నోటికి కళ్ళం వేసుకొని నోటిని కాచుకోండి. ఒకరి మాట నుండే జీవం, ఒకరిని జీవింపజేయాలన్నా ఒకరిని మరణింపజేయాలన్నా మీ నోటిలో నుండి వచ్చే మాట వలని. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తున్నారండి. అదే కదా ఇక్కడ భక్తి గలవాడని అనుకుని ఎడల నోటికి కళ్ళం పెట్టుకొనకుండా నేను భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థము అని చెప్తూ ఇక క్రింది భక్తికి నిర్వచనం ఏంటో క్రింది మాటల్లో చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట భక్తిగా ఉండాలంటే చాలా సులువు. ఏముందండి, పోయి ఆ కాషాయ వస్త్రాలను లేకపోతే తెల్ల వస్త్రాలను వేసుకుంటే చాలు భక్తి పరులం అనుకుంటారు అందరు, మనుషులందరూ. కానీ ఇక్కడ ఎవరి ఎదుటాట? తండ్రి అయిన దేవుని ఎదుట. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి పరులుగా ఉండటం అంత సామాన్యమైన విషయం కాదు. మనం అందరం అనుకోవచ్చు, అబ్బో ఇతను చాలా భక్తి పరుడండి, ఇతను మాల వేసుకున్నప్పుడు ఏ చెడ్డ మాటలు కూడా మాట్లాడాడండి,
అసలు అచ్చు దేవుని స్వరూపాన్ని పోలి ఉంటారండి. అది ఎవరైనా మనుషుల గురించి మాట్లాడుతున్నామండి. మరి ఇలాంటి భక్తిపరులను మనకు అనిపిస్తే చాలా. మరి కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన ఏంటంటే, మరి ఒక ఆయన మాల వేసుకొని అతను చేసిన పని ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి పాడు చేశాడు. ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆమెను చంపి శవంతో ఆయన అలా చేసి వదిలిపెట్టినట్లు వచ్చినారు. న్యూస్ మీడియాలో అంతా అలానే వేశారు ఆయన వేసుకున్న ఆ కాషాయ వస్త్రాలను. అంటే అప్పటి వరకు సమాజం ఏమనుకున్నారు? చాలా భక్తిపరుడు, దేవునికి చాలా భక్తుడు అనుకున్నారు. కానీ అతను చేసిన పని ఎవరు కూడా ఊహించనిది. అందుకే దేవుని ఎదుట భక్తిగా ఉండాలంటే ఉండవలసిన లక్షణాలు మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనక, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదో తెలుసా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇక్కడ వరకు చూసుకుంటామండి అందరం. దేవుడు ఏం చెప్పాడు? భక్తిగా ఉండాలంటే, భక్తిగా బ్రతకాలంటే ఏం చేయాలి? దిక్కులేని పిల్లలను రైల్వే స్టేషన్స్లోనో, బస్ స్టాండ్లోనో, ఇక అనాథ ఆశ్రమంలోనో ఎవరైతే మనకు కనిపిస్తుంటారో రోడ్ల మీద, అలా వారందరినీ కూడా ఆదుకోవడము. విధవరాండ్రను ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో, భర్త వదిలేసి ఉంటారో, ఇలా వీరందరినీ ఆదుకునటం భక్తికి అనుకుంటారు, భక్తి అనుకుంటారు. కానీ ఇది కాదు. దేవుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఏం పెట్టారు? కామా పెట్టారు. ఇది మాత్రమే కాదు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. భక్తి అంటే ఏంటి? అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారికి సహకరించడం కాదు. అలాంటి పని చేయడానికి ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. మరి భక్తిగా బ్రతకడం అంటే ఏంటి? అవి చేస్తూ, వారికి సహకారం చేస్తూ, వారి ఇబ్బందులను పరామర్శిస్తూ కూడా చేయవలసిన మరో పని ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యమును మనకంటకుండా మనం చూసుకోవాలంట. మరి ఈ లోకంలో ఏముంది మలినం చేయటానికి? అంటే ఈ లోకంలో ఉన్నదంతయు మూడే మూడు. ఏవవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటి నుండి మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు వీటి జోలికి మనం పోకుండా ఇలా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మనం పరామర్శించి, వారి ఇబ్బందులను పరామర్శించి వారిని ఆదుకుంటే చేత ఇది నిజమైన భక్తిగా ఉంటుంది. మరి ఎంతమంది చేయగలుగుతున్నారు? అందరూ చేస్తారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు కనిపించిన వారికి సహాయం అందరూ అందిస్తుంటాం. కానీ ఇహలోక మాలిన్యాన్ని అంటుకొనకుండా ఎలా చూసుకోగలం? మరి ఈ కాలంలో ఎలాగండి పాపం చేయకుండా ఉండడం? అందరూ చేస్తుంటారని అనుకుంటే పొరపాటు. ఇప్పుడు తల్లిదండ్రులైన వారు తమ పిల్లలు మోయవలసినంత బరువే పెడతారు. ఎక్కువ పెడతారా? లేదు. వారు చేసే చిన్న చిన్న పనులే వారికి అప్పగిస్తారు. అంతే కదండి. దేవుడు కూడా మనం చేసేదాన్నే ఇచ్చారు. యేసుక్రీస్తుల వారు కూడా మత్తయి సువార్తలో చెబుతూ, ఇదిగో నా కాడి చాలా సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది అన్నారు. మరి చాలా సులువే అని అనుకుంటే కూడా ఏది అనుకుంటే సాధించలేనిది, అనుకుంటే రానిది అంటూ ఏమీ కూడా ఉండదు. మరి ఏంటి? పాపం చేయకుండా ఉండగలమా? ఉండగలం కాబట్టి దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. మరి ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని చెబుతూ, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటై, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయి. మరి అంటుకొనకుండా కాపాడుకోవటం సులువా, తేలిక, కష్టమా అని మనం ఆలోచించాలి కదా. మరి ఏంటి? మనం భక్తిగా బ్రతకాలంటే ఇది చెయ్యాలి. భక్తికి నిర్వచనం దేవుడి మాటలు ఉన్నారు. మరి ఇంతకీ భక్తికి ఆధారం ఏంటి? మన పాఠం ఇదే కదా. ముందుగా భక్తిపరుడిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం. భక్తి అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక భక్తికి ఆధారం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన
భక్తికి ఆధారమగు సత్య విషయమై. భక్తికి ఆధారమగు సత్య విషయమై. భక్తికి ఆధారమగు సత్యము అంటున్నాడు. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అనగా సత్యం అంటే ఏంటి? వాక్యం. భక్తికి ఆధారమగు వాక్యము అంటున్నాను. భక్తికి ఆధారం ఏంటంట? వాక్యం. ఒక కుటుంబానికి ఆధారం, ఒక నిర్మాణానికి ఆధారం, ఒక ప్రాకారాలకు ఆధారం ఎలా ఉంటుందో అలానే భక్తికి కూడా ఆధారం ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా ఆధారాలు ఉంటాయి. నేను నిలబడి ఇక్కడ చెప్తున్న ఆధారం ఉంది, కూర్చుని వింటున్న మీకు కూడా ఆధారాలు ఉన్నాయి. ఏంటవి? మన శరీరాలకు ఎముకలండి. ఇప్పుడు మన దేహంలో ఎముకలు లేవనుకోని మనం అందరం ఎలా ఉంటాం? చేపల్లాగా ఉంటాం. అప్పుడు నడుచుకొని కాదు, చుట్టుకొని పోవాలి మనం, అంతేనా? ఎముకలు ఉన్నాయి కాబట్టి ఎముకల ద్వారా నేను నిలబడగలిగారు, కాళ్ళ ద్వారా ఎముకలు ఉన్నాయి కాబట్టి మీరు అలా కూర్చోగలిగారు. అదే ఎముకలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన దేహానికి ఎముకలు ఎలాగ ఆధారమో మన భక్తికి వాక్యం అలాగా ఆధారం అంట. ఒక చైర్ వచ్చిందండి ఈ మధ్య, టెక్నాలజీ పెరిగిపోయి కూర్చోడానికి ఒక బంతిలాగా ఉంటుంది, చూడ్డానికి బంతిలాగా ఉంటుంది, కానీ మనం కూర్చోగానే అది ఒక చైర్ లాగా మనకు కనిపిస్తుంది. అనగా ఆనుకోవడానికి, చేతులు పెట్టుకోవడానికి అలా సహకరిస్తుంది ఆ బంతి. అది ఇప్పుడు మనలో ఎముకలు లేవనుకోండి, మనం కూడా ఒక బంతిలాగా అయిపోతాం, ఏ ఆధారం లేని వాళ్ళగా అయిపోతాం. అలానే మనకు ఆధారం ఎంత ముఖ్యమో భక్తికి ఆధారం కూడా అంతే ముఖ్యం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భక్తికి ఆధారమగు సత్య విషయమై అంటున్నారండి. భక్తికి ఆధారం ఏంటంట? వాక్యం. మరి వాక్యం ఉండాలా? కావాలి కదా. మనం పాపం చేస్తున్నామంటే మనలో వాక్యం లేదని అర్థం చేసుకోవాలి. మనలో వాక్యం ఉంటే మనం పాపం చెయ్యం. ఇప్పుడు ఒక త్రాగుబోతు గురించి ఆలోచించామనుకోండి, అతను త్రాగడానికి వెళ్ళేటప్పుడు ఎంత స్టడీగా ఉంటాడు, చక్కగా బట్టలు ధరిస్తాడు, చక్కగా హుందాగా బైక్లో వెళ్తాడు, తనంతటా తనే వెళ్తాడు, తను ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటాడో తనకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒక్కసారి తనలో మందు పడిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? దుస్తులు చక్కగా ఉండవు, అతను కంట్రోల్గా ఉన్నాడు, ఆ బండి ఎక్కడో పడిపోయి ఉంటుంది, అతను ఏ కాలువలోనో పడిపోయి ఉంటాడు. అలానే మనలో కూడా వాక్యం ఉన్నింది అనుకోండి, మనం కూడా నిలకడగా ఉంటాం. మనలో కూడా వాక్యం ఉన్నింది అనుకోండి, మనం కూడా భక్తిగా బ్రతుకుతాం. మనలో వాక్యం పడకనే మనకు కూడా ఎవరు పడట్లేదు. అంటే ఎలాగా? నాకు వాళ్ళు పడరండి, నాకు వీళ్ళు పడరండి, నేను వాళ్ళతో కలిసి పని చేయనండి, వాళ్ళు ఉంటే నేను రానండి, ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు అనిపిస్తుంది? మనలో వాక్యం లేనప్పుడే. అందుకే చెప్తున్నారు భక్తికి ఆధారం ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం మనలో ఉంటే ఆటోమేటిక్గా మనం భక్తిగా ఉంటామంట. మరి ఈ వాక్యం అన్నది ఎంత లోతుల్లోకి వెళ్తాదో, ఎంత లోతైనదో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై అంటున్నారు. అంటే దీనికి నాశనం లేదా? లేదు. ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. ప్రతి వస్తువుకైనా మనిషికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది కదండి. ఏమైందండి అంటే, ఇదిగో పలానా ఆయన ఎక్స్పైరీ అయిపోయాడంటాను. అంటే ఎక్స్పైరీ డేట్ ప్రతి దానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వాక్యానికి లేదంట. అందుకే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండెంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను దేని విభజించుకుంటూ వెళ్తుందో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో చూసినట్లయితే, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటున్నారని. అంటే వాక్యం సజీవమైనదా? సజీవమైనది, ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. యేసుక్రీస్తుల వారు వచ్చి, కొత్త నిబంధన వచ్చి మనకు 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ మనం నేర్చుకుంటూనే ఉంటున్నాం. ఎక్స్పైరీ అయిపోయిన దేవుని మాటలు లేదు. ఒక మాటను, ఇదిగో ఆకాశంలో గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు గతించవు. భూమి ఆకాశం గతించినా పర్వాలేదు, గతించినా ఉంటాయంట, కానీ దేవుని మాట మాత్రం స్థిరంగా ఉంటుంది. అలాంటి దేవుని మాటలు ఇక్కడ ఎక్కడి వరకు వెళ్ళాలో, దేని విభజించుకుంటూ వెళ్తుందో చూసినట్లయితే అది
ప్రాణాత్మను వాడిగా ఉండి, వాక్యం అనేది చాలా వాడిగా ఉండి, షార్ప్గా ఉండి ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగును కూడా విభజించుకుంటూ వెళ్తుందంట అండి. మనం ఎక్స్రే తీసుకున్నాం అనుకోండి, ఎంతవరకు కనిపిస్తుంది? మన ఎముకల వరకు మాత్రమే ఆ కాంతి కిరణాలు వెళ్ళగలుగుతాయి, అంతేగాని ఎముక లోపల ఉన్న మూలుగును చూడడం చాలా కష్టం. కానీ వాక్యం అనేది ఎక్కడి వరకు వెళ్తుందంట? ప్రాణాత్మను, మూలుగులను విభజించు, కీళ్ళను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అంటున్నారు. ఒకసారి మనం ఆలోచించామనుకుని మన దేహంలో మొదటిగా ఏం కనిపిస్తుంది మనకు? చర్మమే కదా. ఎవరికైనా పైన ఎముకలు ఉన్నాయా? లేవు. మనందరికీ మొదటిగా ఉన్నది ఏంటి? చర్మం కింద ఏముంది? మాంసం. ఆ మాంసంతో పాటు ఏముంటుంది? నరములు, ఆ తర్వాత ఎముకలు తర్వాత ఎముకలలో మనకు మూలుగు ఉంటుంది. ఇప్పుడు కెమెరామ్యాన్లు ఉన్నారనుకోండి, ఈ మధ్య కాలంలో అందరు కెమెరామ్యాన్స్ అయిపోతున్నారు. ఈ కెమెరామ్యాన్స్ ఒకసారి వచ్చి మనల్ని ఫోటో తీస్తారనుకోండి, ఇప్పుడు ఆ ఫోటోలో మన చర్మం కాకుండా మన ఎముకలు కనిపిస్తే ఎంతమంది సెల్ఫీ తీసుకుంటామా? స్కానింగ్ చూడడానికే భయపడిపోతుంటాం. ఏంటిది నా బాడీనేనా అనుకుంటూ ఉంటాం దాన్ని చూసి. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కెమెరాలో మనం ఫోటో తీసుకున్నప్పుడు కానీ, సెల్ఫీ తీసుకున్నప్పుడు కానీ ఎముకలు గూడే కనిపించింది అనుకోండి, మరొకసారి తీసుకుంటామా? తీసుకోం. ఎందుకు? ఆ కెమెరా రేస్, దాని కాంతి కిరణాలు ఎంతవరకు వస్తుంది? మన పైన చర్మం వరకే వస్తాయి. ఒక సిటీ, ఒక ఎక్స్రే, ఇది ఎంతవరకు వస్తుంది? ఒక ఎముకల వరకే వెళ్తుంది. కానీ దేవుని వాక్యం ఎంతవరకు వచ్చిందంటే తెలుసా? మూలుగు వరకు వచ్చిందంట. మూలుగు వరకే కాదు, ఆ మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయం అనగా ఏంటండి? ఆలోచనలకు కేంద్రం కదా, కేంద్ర స్థానం. మరి ఇర్మియా గ్రంథంలో చెప్తుంటారు ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మరి అలాంటి వ్యాధి ఆ హృదయానికి కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి, వాక్యం వినాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చక్కగా వింటున్నారు, మరి వింటున్న అందరూ కూడా హృదయంతో ఆలోచిస్తున్నారు, మనసు పెట్టి వింటున్నారా? ఏమో, నేను చెప్పేటప్పుడు కూడా నిద్రపోవచ్చు. మరి అలాంటి వారిని నేను ఏం చేయగలను? ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? ఏం చెప్తుంది వాక్యము? ఎక్కడెక్కడికి వెళ్తుందంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుకుంటూ హృదయం యొక్క తలంపులను ఆలోచించుటకు వెళ్తుందంట వాక్యం. ఆలోచించాలి. మరి నేను చెబుతున్నా ఆలోచించక నిద్రపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నట్లు? ఆలోచన చేయట్లేదనే కదా. అంటే మనం ఏం చేస్తున్నాం? మనలో వాక్యాన్ని ఉంచుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వింటాడు, చెవి లేనివాడు అనగా ఈ చెవులు కాదండి, మనసు పెట్టి వినేవాడు వినుగాక అన్నారు. అంతేగాని మనకు బయట కనిపించే చెవుల గురించి వారు చెప్పలేదు. అలానే ఇక్కడ కూడా వాక్యం అన్నది ఎక్కడి వరకు వెళ్తుందని చెప్తున్నారు? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుట అంటున్నారు. మరి ఏంటి ఆలోచన అనేది? హృదయం ద్వారా ఉంటుందా ఏంటి? దేవుని వాక్యం హృదయం వరకు వెళ్తుందా? వెళ్తుందండి. హృదయం వరకు వెళ్ళాలి కూడా. అలా హృదయం వరకు వెళ్ళినప్పుడు చాలామంది హృదయం అనగా ఏంటంటారంటే గుండెనంటారు. పిడికిడంతా గుండెని పట్టుకుని ఇదే హృదయం అంటారు. కానీ గుండె వేరు, హృదయం వేరండి. మరి ఏంటి గుండె చేసే పని ఏంటి? కిడ్నీలు ఎలాగో హృదయం, గుండె కూడా అలానే. గుండె అన్నది మన బ్లడ్ని అంతటిని కూడా ప్యూరిఫై చేసి ప్రతి ఒక్క అవయవానికి అది సప్లై చేస్తూ ఉంటుంది. ఇది గుండె చేసే పనితీరు. మరి హృదయం ఏం చేస్తుందంటారా? హృదయం ఆలోచిస్తుంది. ఆలోచనలకు కేంద్ర స్థానం హృదయం. మరి ఒక మాట మనం చూసుకున్నట్లయితే ముందుగా చదువుకున్నాం కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో,
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మరి ఏం చేయాలి? కాపాడుకోవాలి అంటే మన హృదయాలలో వాక్యాన్ని ఉంచుకోవాలి, అంతేనా? మరి మన హృదయంలో వాక్యం ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? భక్తి గలవాడు, భక్తిపరుడు అనగానే ఎవరిని దేన్ని బట్టి అంటే హృదయంలో వాక్యాన్ని ఉండేవారిని భక్తుడు అంటాం. మరి ఇతను దేవుని భక్తుడో భక్తిపరుడో కాదో అవునో మనకి ఎలా తెలుస్తుంది? ఒకసారి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వారి దేవుని ధర్మశాస్త్రము అనగా వాక్యం ద్వారా మన భక్తి ఎలా నిలబడాలో, మన భక్తికి ఆధారం వాక్యం అన్నాం. మరి ఆ వాక్యం మనలో ఉందో లేదో ఇక్కడ చెప్తున్నారు. దేని వల్ల మన అడుగులు జారవట? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కనుక వారి అడుగు జాడలు జారవట. దేవుని వాక్యము హృదయంలో ఉండడం ద్వారా జారవట. మరి చాలామంది చెప్తుంటారు ఏమని? మా ఇంట్లో ఉంటుందండి, ఇదిగో మా సెల్ఫ్లో ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళాము, మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా, ఒంట్లో వేసుకుంటామా? ఇంట్లో పెడతామా, ఒంటికి వేసుకుంటామా? ఒంట్లో వేసుకుంటాం. ఎందుకు? మనలో ఉన్నటువంటి జబ్బు పోవాలి కాబట్టి. అలానే వాక్యం అన్నది మన హృదయంలో ఉండాలి అని దేవుడు అంటే మనం మన ఒంటికి వేసుకుంటున్నామా, మన ఇంట్లో పెట్టుకుంటున్నామా? మనమే ఆలోచించాలి. అందుకే దేవుడు ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంతా కూడా రెండవసారి ఉపదేశించడం. ఎందుకు రెండవసారి ఉపదేశించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, మరి ఆనాడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపిస్తున్న సమయంలో పాత వారిని అందరినీ కూడా దేవుడు అరణ్యంలోనే రాల్చేశాడు. వారి కడుపున పుట్టినటువంటి యువతరం, ఆ యువతరానికి దేవుడు చేసిన మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, దేవుని ఉన్నత స్థాయిని తెలపడం కోసమే రెండవసారి ఆ మోయాబు పర్వతం దగ్గర కూర్చోబెట్టుకొని మోషే గారు ఉపదేశిస్తూ ఉంటారు రెండవసారి. అందుకే ద్వితీయోపదేశకాండం అన్నారు. మరి ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? నేడు నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ చేతికి ఉండాలి, నీ ఒంట్లో ఉండాలి, క్షమించండి, నీ బ్యాగ్లో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి అన్నారా? లేదు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే అడుగులు జారవు. అదే కదా చెప్పారు, ఇదిగో ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కాబట్టి వారి అడుగులు జారవు. ద్వితీయోపదేశకాండంలో కూడా అదే చెప్పారు. ఆజ్ఞాపించే ప్రతి మాట హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే అడుగులు జారవు. చాలామంది మనమంతా కూడా వాక్యాలు ఇంటి నిండా పెట్టుకుంటూ ఉంటాం. మరి ఆ ఇంటి నిండా ఏ వాక్యాలు ఉన్నాయో చెప్పండి అంటే చెప్పగలుగుతామా? చెప్పలేం. అలాంటిది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? గోడకో గదిలోనో కాదు, నీ గుండెల్లో ఉండాలి వాక్యం, హృదయంలో ఉండాలి అని చెప్తున్నారు. అదేనా? ఒకసారి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో యవనస్తుల కోసం దేవుడు చెబుతూ, యవనస్తులు దేని చేత తమ నడతని శుద్ధి చేసుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని చెబుతూ 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయమంటండి? పాపం చేయ. మరి హృదయం ఎక్కడుంటుంది? మరి ఒక ఆయన పాట పాడుతూ
హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడ లేదు, ఇదిగో నీ చుట్టూనే తిరుగుతున్నదని అమ్మాయి కోసం పాట కట్టాడు. ఏంటి, హృదయం అమ్మాయి చుట్టూ తిరుగుతుందంట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ హృదయంలో అమ్మాయిని కాదు, ఆ హృదయంలో ఏం ఉంచుకోవాలి, దేవుని మాటలు. అలా ఆ హృదయంలో దేవుని మాటలను ఉంచుకున్నప్పుడే పాపానికి మనం దూరంగా ఉంటాం. అంతే కదా, పాపానికి దూరంగా ఉండాలంటే ఇప్పుడు మన హృదయంలో అంతా ఏం ఉంచుకోవాలి, వాక్యం ఉంచుకోవాలి. అలా వాక్యాన్ని ఉంచుకున్నప్పుడే మనం కరెక్ట్ చేస్తూ ఉంటుంది వాక్యం మనల్ని. ఇప్పుడు 2 ఎంత అన్నప్పుడు ఎంత చెప్తారండి, 2 తెలీదా, 4. ఇది ఎవరిని అడిగినా, ఇండియాలో ఉన్న వాళ్ళని అడిగినా, అమెరికాలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగినా చెప్పే ఆన్సర్ ఇదే. ఎందుకు, యూనివర్సల్ ట్రూత్ ఇది, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. లేదండి మాస్టర్ గారు మీరు చెప్పింది తప్పు, 2 3 అన్నారు అనుకోండి విద్యార్థులు, అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి, తప్పుగా చెప్పిన ఆ 3 అని చెప్పిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ చేతిలో మూడుతుంది అని అర్థం చేసుకోవాలి. 2 ఎంత, 4. ఇదే నిజం. అలానే మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఒకసారి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, చివరిగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనను, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధలను అంగీకరింపక, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినారు. ఇక్కడ చెప్తున్నారండి, ఎలాంటి బోధన అంగీకరించాలంట, ఎలాంటి బోధన అంగీకరించాలి, ఎలాంటి బోధన అంగీకరించాలండి, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధనే మనం అంగీకరించాలి. అది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, మనం చెప్పే వ్యక్తులు కాదు, చెప్పబడుతున్న మాటలు మనకు ముఖ్యం. మనం చెప్పే ప్రతి మాట దేవుని మాట ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, చెప్పే వాళ్ళని చూడమనట్లేదు, చెప్పే విధానం చూడమనట్లేదు. ఏం చెప్తున్నారు, దైవ భక్తికి దేవునికి అనుగుణ్యమైన బోధనే అంగీకరించాలి అంటున్నారండి. మరి ఈ భక్తి మనం ఏం చేయాలి, దేవుని మాటలని మనం అంగీకరించాలంట. అలా దేవుని మాటలను మనం అంగీకరించి మన హృదయంలో భద్రపరుచుకుంటే మనం పాపం చేయటానికి చోటు ఉండదు. అందుకే అది భక్తికి ఆధారమైనది ఏంటి, వాక్యం. ఈ వాక్యం మన హృదయంలో మనం భద్రపరుచుకుంటే ఈ వాక్యం పాపంకి చేయకుండా ఉంటుంది. పాపం చేయకుండా మన భక్తి జీవాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు ఏదైతే చెప్పారో భక్తిగా బ్రతకాలనుకుంటే ఏం చేయాలి, మన నోటికి అందరం కూడా కళ్ళం వేసుకోవాలి. కళ్ళం వేసుకోవాలి అంటే ఒక గుర్రానికి ఉండే కళ్ళం తెచ్చి మన నోటికి వేసుకోవడం కాదు, మన మాటలు మాట్లాడే విధానం, మన మాట ద్వారా ఒక మనిషిని దేవునిలో నిలబెట్టగలుగుతున్నామా, మన మాటలను దేవునిలో నుండి దూరపరచగలుగుతున్నామా, ఒక మాట చెప్పి దేవుని మాట చెప్పి నలుగురిని దేవుని చెంతకు చేర్చగలుగుతున్నామా. ఇలా మన నోటిని మనం అదుపులో ఉంచుకొని దేవుని మాటలను మన హృదయంలో భద్రపరచుకొని, అలా భద్రపరచుకొని మనం విధవరాండ్రులను, దిక్కులేని వారందరినీ కూడా వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ఇదే భక్తి. కాబట్టి దేవుని ఎదుట మనం భక్తిగా ఉండాలి అంటే మనలో ఉంచుకోవాల్సింది వాక్యం. కాబట్టి భక్తికి ఆధారమైనది వాక్యమే అని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలను విన్న మేమందరం కూడా తండ్రి బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. విని విడిచిపెట్టే వారిగా ఉండక మా హృదయాలలో భద్రపరచుకొని ఇక నుండైనా తండ్రి మా